हक के वास्ते आपको लड़ना है, ये हमेशा सीख मुझे प्रोफेसर जयशंकर साहब देते थे। अब उनके बताए हुए रास्तों पे, केसीआर साहब के इंस्पिरेशन से मैं तेलंगाना के अवाम के लिए काम करने के लिए निकली हूँ। लेकिन आज मैं बीआरएस पार्टी में नहीं हूँ। तेलंगाना जागृति एक इंडिपेंडेंट ऑर्गेनाइजेशन है। इंडिपेंडेंटली तेलंगाना की बिटिया आपके सपोर्ट चाहते हुए सारे प्रदेश, सारे डिस्ट्रिक्ट्स में मैं जा रही हूँ। डिस्ट्रिक्ट में जितने भी आप हमारे मसाइल है उनको हुकूमत को बता के एक सोल्यूशन निकालने के लिए मैं मेरा कोशिश कर रही हूँ। और ये कोशिश तभी कामयाब होगा जब मैं आवाम के दरमियान रहूंगी। तो इसीलिए मैं आवाम के दरमियान आई हूँ, आपकी मदद चाहती हूँ। हर एक पहलू में हमें उर्दू को सपोर्ट करना है, माइनॉरिटी क्रिश्चियन को सपोर्ट करना है, माइनॉरिटी मुस्लिम को सपोर्ट करना है, माइनॉरिटी सिख को सपोर्ट करना है। फॉर एग्जाम्पल माइनॉरिटी उर्दू वर्किंग जर्नलिस्ट यूनियन है, उनको आज तक एक्रेडिशन नहीं मिला है, तो हमारा पूरा मदद है आपको भी एक्रेडिशन रेगुलर जर्नलिस्ट के जैसा मिलना चाहिए। आपको भी यहाँ जो मेदक में जर्नलिस्टों को घर दिए बता रहे उनमें भी आपको हक मिलना चाहिए। అయితే నిజమో కాదో మరి మీ జర్నలిస్టులకు ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీ జర్నలిస్టులకు ల్యాండ్ చేయడానికి కూడా పైసలు తీసుకున్నారని తెలిసింది నాకు। 3 లక్షల రూపాయలు తీసుకొని ప్లాట్లు ఇచ్చినట్టు తెలిసింది। 3-4 అన్న 3ఏనా వాస్తవం అనేది? ఇక చూడు నేనేం చెప్పాలన్నా, ఈ ఘోరమైన పరిస్థితి ఉన్నది మెదక్లో। మాకు దూరం నుంచి చూసి మెదక్ అంటే చాలా గ్రేట్ ఉంటుంది, అసలు మేరు పర్వతం అనుకున్నా నేను। మేలిమయ్యుండు పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉన్న కథలు ఈడ చూస్తే। బట్ ఏమైందన్న? ఇక నేను ఎంత చెప్పాలన్నా ఇది ఏమైందో నాకు తెలియదు, కానీ పట్టాలు కూడా ఆపిరు అయ్యకపోతే ఇక మీరు జర్నలిస్ట్లే అడగకపోతే నేనేం అడగాను మీ తరఫున? మీకు అంతేనా? ఓకే, అయితే మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఈ విషయాలు ఈ వాస్తవాలు గమనించుకొని ఇప్పటికన్నా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బాగుపడితే మంచిది, లేకపోతే మాలాంటి సంస్థలు ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటాయి, మేము ఇట్లనే ప్రశ్నిస్తుంటాం, ప్రతి జిల్లాకు తిరుగుతుంటాం। కేసీఆర్ గారు మంచిగా ఉన్నారు, చాలా బాగుంటారు। సీఎం గారికి ఏదో ఆశ, పాపం కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు అని బయటకు రాకపోతే ఈయనకి ఏదో మళ్ళీ రాజకీయంగా లాభం అయితే అంత సీన్ లేదు। కేసీఆర్ సార్ కట్టా ఉన్నారు, మంచిగా ఉన్నారు। సార్ బయటకు వచ్చినప్పుడు సీన్ వేరే రకంగా ఉంటుంది, అది వేరే, అది పక్కకు పెడదాం। ముఖ్యమంత్రి గారు ఆశలేమి చెల్లుబాటు కావు, అది పక్కన పెట్టేద్దాం। కానీ ఎవరైతే ఈ హరీష్ అన్న కేటీఆర్ అని ఉన్నారో వాళ్ళు సార్ కళ్ళకు గంతలు కట్టి అరాచకాలు చేస్తున్న నాయకులందరినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తున్నారు, అది కరెక్ట్ గా। మనము కార్యకర్తలు కాపాడుకోవాలి, నాయకులను కాదు। ఆ విషయం వారు గమనించుకుంటే బాగుంటుంది। నేను బీఆర్ఎస్ పార్టీ లేని బ్రదర్, అది వాళ్ళనే అడగాలి। जन्म बांटा जो प्रोग्राम है आपका, ये किसके खिलाफ आपका ये बांटा प्रोग्राम है? मेरे सिर्फ मसाइलों के खिलाफ है, पॉलिटिकली किसी के खिलाफ भी प्रोग्राम नहीं है।